ఏలూరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. న్యూరో సర్జన్ లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆసుపత్రిలో ఓపీ పేషెంట్లు తగ్గిపోతున్నారు. స్కానింగ్ల సంఖ్య పడిపోతుంది. స్కానింగ్, బ్లడ్ టెస్ట్, ఎక్స్రే రిపోర్టులు రావడానికి లేట్ అవ్వడంతో రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఏలూరు, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఏలూరు సర్వజన ఆసుపత్రికి రోగులు వస్తుంటారు. జిల్లా ఆసుపత్రిగా ఉన్నప్పుడు మెరుగైన వైద్య సేవలకు పేరుగాంచిన ఈ ఆసుపత్రి సర్వజన ఆసుపత్రిగా మారిన తర్వాత పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ ఆసుపత్రికి ఎక్కువగా రోడ్డు ప్రమాదాల బాధితులు వస్తుంటారు. అత్యవసర కేసుల కోసం 2010లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ట్రామా కేర్, ఐసీయూ 24 గంటలు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశారు. ట్రామా కేర్, ఐసీయూలో సామాన్య రోగుల కోసం 10 బెడ్స్, వీఐపీలకు 2 బెడ్స్ ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రతిరోజు ఈ ఆసుపత్రికి 20 అత్యవసర కేసులు వస్తుంటాయి. ట్రామా కేర్, ఐసీయూ విభాగాలు ఎక్కువగా న్యూరో సర్జన్పై ఆధారపడి ఉంటుంది. ఈ ఆసుపత్రిలో 3 న్యూరో సర్జన్ను నియమించుకునే అవకాశం ఉన్నప్పటికీ ఒకే న్యూరో సర్జన్ పనిచేయడం, ఇప్పుడు అతను కూడా బదిలీ అవడంతో అక్కడి పరిస్థితి దారుణంగా తయారైంది. రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదు. ఏదైనా ఎమర్జెన్సీ కేసులు వస్తే విజయవాడ, గుంటూరు ఆసుపత్రులకు రిఫర్ చేసే పరిస్థితులు నెలకొన్నాయి. ఎమర్జెన్సీ కేసుల్లో దూర ప్రాంతాలకు రిఫర్ చేయడంతో ఒక్కోసారి రోగి చనిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఇక్కడకు ప్రతిరోజు 100కు పైగా న్యూరోకు సంబంధించిన రోగులు వస్తుంటారని, వారికి సరైన వైద్యం కూడా అందడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి గతంలో ప్రతిరోజు సుమారు 1500 మంది వరకు అవుట్ పేషెంట్లుగా వచ్చేవారు. ఆసుపత్రిలో అన్ని విభాగాలకు సరైన వైద్యులు లేకపోవడంతో ఇప్పుడు ఓపీ 900కు పడిపోయింది. ఇక ఇన్ పేషెంట్లుగా జాయిన్ అయిన రోగులకు వైద్య సేవలు అందించాలంటే నానా అవస్థలు పడాల్సి వస్తుంది. స్కానింగ్లు, బ్లడ్ టెస్ట్, ఎక్స్రే కానీ చేయించుకుంటే రిపోర్ట్లు రావడానికి 2-3 రోజులు పడుతున్నాయని రోగులు వాపోతున్నారు. దీనికి ప్రధాన కారణం టెక్నీషియన్స్ లేకపోవడం. దీంతో స్కానింగ్ల కోసం ప్రైవేటు స్కానింగ్ సెంటర్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా ప్రైవేటు స్కానింగ్ సెంటర్ల వద్ద వేలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అందులోనూ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులు ఎక్కువగా పేద ప్రజలే ఉంటారు. ప్రైవేటు ఆసుపత్రిలో వేలాది రూపాయలు ఖర్చు పెట్టాలంటే భారం అవుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఫ్రీగా వైద్యం పొందాల్సినటువంటి స్కానింగ్ టెక్నీషియన్ సంబంధించిన వర్క్ కూడా బయటికి వెళ్లి 5-6 వేల రూపాయలు ఖర్చు పెట్టి స్కానింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా కనీసం మంచినీళ్లు, ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ ఒకటి, అది శుభ్రంగా ఆర్ఓ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయలేకపోయారు. ఈరోజు ఎంసీహెచ్ బ్లాక్ కానీ, ఇటు ఓపీ దగ్గర కానీ, ఇవన్నిట్లు కూడా చాలా దూరంగా ఉండే ప్రాంతం అది. ఇవన్నిట్లు కూడా ఎక్కడికక్కడ తాత్కాలికంగా చిన్న 20 లీటర్ వాటర్ లాంటివి పెడుతున్నారు. ఆ వాటర్ వందలాది మంది వస్తున్న పేషెంట్లకి సరిపోవు. మరలా వాటర్ను పడుచుకునే పరిస్థితి లేదు. దాంతో మరలా వాటర్ కావాలంటే రోగులు బయటికి వెళ్ళి లేదా లోకడ బయట నుంచి కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కనీసం మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేయని పరిస్థితిలో ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర సౌకర్యాలు లేమి కనిపిస్తా ఉంది. దీంతో ఏలూరు జిల్లా కేంద్ర సర్వజన ఆసుపత్రిలో అన్ని విభాగాలకు వైద్యులను, టెక్నీషియన్స్ ని నియమించి పేద రోగుల ప్రాణాలను కాపాడాలని, అదేవిధంగా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.